సార్ మనం అనేది ఒక రోడ్ వేసాం, అది బాగుందా లేదా చెప్పాలి తప్ప ఇది అది ఆర్ఎండ్బిది మున్సిపాలిటీ పెత్తనాలు ఏంటి సార్? ఇది ప్రజలకు అవసరాలు, రోడ్లు వేయాలి. గతంలోని 28వ వార్డులో చూస్తే అది మున్సిపాలిటీకి సంబంధించి పంచాయతీరాజ్ నిధులతో వేసారు. మన మున్సిపాలిటీలో చాలా పంచాయతీరాజ్ నిధులతో వేశారు. అసలు రోడ్లు వేసామా లేదా, ఎంత బాగా వేసామో చూడాలి తప్ప మరి ఆర్ఎండ్బిది మీరు ఎందుకు వేయాలి, ఆర్ఎండ్బి చేయాలి కదా అనేది తప్పుడండి. ఇంత బ్రహ్మాండంగా ఈరోజు చూస్తే మన మెయిన్ రోడ్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇంత చేశారు, మిగతాదంతా కూడా చేస్తే బాగుంటుంది అన్నారు. చేయలేని పరిస్థితి. అలాగే 30 అడుగులు చూస్తే బ్రహ్మాండంగా ఉంది. మేము బ్రహ్మాండం చేసాం, ఇవన్నీ కూడా ఆర్లో రోడ్డు చేసాం, మరి మెడికల్ కాలేజ్ తెచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు కూడా రేపు రాబోయే రోజుల్లో ఐంద్రప్రదేశ్ గారు చేయాలి. 5 సంవత్సరాలు కూడా ఐంద్రప్రదేశ్ గారు ఇంకా అభివృద్ధి దర్శపడడం అభివృద్ధి చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మేము వస్తాం 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మీకంటే ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం సార్. ఇది పెత్తనాల గురించే కాదు సార్, ముఖ్యంగా మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే అది ఆర్ఎండ్బి మున్సిపాలిటీ దాని పక్కన పెడితే రోడ్డు ఎంత బాగా చేశారు, రోడ్డు చేశారు లేదా, దానిలో నాణ్యత లేకపోతే దాని మీద యాక్షన్ తీసుకోవాలి తప్ప ఒక వీధిలో నడి రోడ్డు మీద అధికారులు పెట్టేసి అక్కడ బేభత్సంగా పాపం ఎంత బాధపడతారు సార్ ఫ్యామిలీ మెంబర్స్. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఒక ఉన్నతమైన శాఖలో ఉన్న ఎస్సీలు, డిఈలు, ఈఈలు, మొత్తం మున్సిపల్ కమిషన్లు అందరూ కూడా నడి రోడ్డు మీద బూతులు తిట్టడం చాలా తప్పని చెప్పి మరి హుందాగా వ్యవహరించాలి. ఎందుకంటే మీరు వచ్చే పోస్ట్ కూడా మరి స్పీకర్ అనేది నిజంగా నర్సిపట్టడానికి నిజంగా రావడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి స్పీకర్ బదులు ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో నర్సిపట్నం మరింతగా అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే ఏదైతే మేనిఫెస్టోలో మీరు చెప్పారో అవన్నీ కూడా తొందరలో అవన్నీ కూడా గ్రౌండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటాం. ఇది నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి మరి ప్రామిస్ చేయడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ఏదైతే అయ్యన్న పథకాన్ని కోరుతున్నాను. నర్సీపట్నం నిధుల్లో సుమారుగా 10,000 మంది పైగా నిరుద్యోగులు ఉన్నారండి. వారందరికీ కూడా 3,000 ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే 3,000 ఇస్తారా, త్వరలో ఇస్తే వారందరూ సంతోషపడతారు. వారితో పాటు మేము కూడా సంతోషపడతాం. కనుక సుమారుగా 10,000 మందికి కూడా మీరు త్వరలో ఆ 3,000 ఇచ్చే కార్యక్రమం చేయాల్సిందిగా మీ ద్వారా ఆయన పథకాన్ని కోరడం జరుగుతుంది. అలాగే రెండోది, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం అండి. గతంలో సుమారుగా చూస్తే ఇప్పుడు 15,000 మంది చూస్తే ప్రతి ఇంట్లో కూడా స్కూల్ విద్యార్థులు అయితే అంటే 1 నుంచి 10th వరకు స్కూల్ విద్యార్థికి ఇస్తే సుమారుగా 34,000 పైగా ఉన్నారు. వారందరూ కూడా 15,000 ఇచ్చి నిజంగా ఇస్తే చాలా ఆనందపడతారండి. వాళ్ళు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అమ్మఒడి, జగన్ అమ్మఒడిలో మాకు ఒకటే ఇచ్చారు, ఇప్పుడు 2 3 ఇస్తున్నారు కనుక ఐదు పదవి గారికి ఓటేయాలని చెప్పి చాలా మంది ఓట్లు వేశారు. వాళ్ళందరికీ కూడా సుమారుగా 34,000 పైగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా 15,000 ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి ఐదు పదవి గారిని రిక్వెస్ట్ చేస్తాను. దీంతో పాటు మేము గతంలో జగన్ అమ్మఒడి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి నాకు తెలియదు, కనిపిస్తున్నట్టు స్కూల్కి వెళ్ళి పిల్లలు అన్నారు కనుక ఇంటర్మీడియట్కి ఇస్తారో లేదో తెలియదు. ఒకవేళ ఇంటర్మీడియట్ కానీ ఇవ్వకపోతే సుమారుగా గతంలో మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సుమారుగా 5,800 మందికి మేము ఇచ్చాం అమ్మఒడి. ఒకవేళ వాళ్ళకి ఇస్తే మంచిది, లేని పక్షంలో వాళ్ళందరూ 5,800 మంది నష్టపోతారన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే మూడోది, ప్రతి రైతుకు కూడా ఏటా 20,000 ఆర్థిక సహాయం అన్నారు. సుమారుగా గత మన జగనన్న ప్రభుత్వంలో నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 47,000 మంది పైగా వీళ్ళందరూ రైతులు ఉన్నారు కనుక వారందరూ కూడా 20,000 ఇస్తారని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వారు కూడా వెంటనే 20,000 ఇచ్చే కార్యక్రమం మన నర్సీపట్నం నియోజకవర్గంలో 40,000 మందికి కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరడం జరుగుతుంది. అలాగే నాలుగోది, ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఇస్తున్నారు. అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకు ఉన్న ప్రతి మహిళకి కూడా 1,500 ఇస్తున్నారు. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో 19 సంవత్సరాలు అంటే 59 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు సుమారుగా 90,000 మంది ఉన్నారు. ఈ 90,000 మంది కూడా వెయిట్ చూస్తారండి. ఐన్ భద్రి గారు మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు 1,500 నెలకి ఇస్తారని చెప్పి 90,000 మంది వెయిట్ చేస్తారు. త్వరలో వారందరూ కూడా ఇచ్చే ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పి కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఇదే నర్సీపట్నం నిధుల్లో సుమారుగా 85,000 పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. వారందరూ కూడా ఎప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పి వెయిట్ చేస్తారని, త్వరలో వారికి కూడా ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఐన్ పథకాన్ని కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూస్తే 6వది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. నిజంగా చాలా సంతోషం. ఈరోజు నర్సీపట్నం నిధుల్లో సుమారుగా 1,00,000 పైగా మహిళలు అందరూ ఉన్నారు కనుక వారందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు బస్సులు వేస్తారా, ఎప్పుడు బస్సులో వెళ్దామని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తారు కనుక దయచేసి ఆ బస్సులు త్వరలో వేయాల్సిందిగా మీ ద్వారా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. అలాగే మెగా డిఎస్సీ అని చెప్పి పెట్టడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. నర్సీపట్నం నిధుల్లో సుమారుగా దానికి క్వాలిఫై అయిన 5,000 పైగా ఉన్నారు ఎగ్జామ్కి. వాళ్ళందరికీ వస్తే చాలా సంతోషిస్తాం. అయితే ఒక్క విషయం మీకు చెప్పాలంటే, మన మెగా డిఎస్సీ
ఫిబ్రవరిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 6,000 పోస్టులు అని చెప్పి రిలీజ్ చేశారు. చేస్తే అప్పుడు ఫిబ్రవరిలో అంటే మొన్న ఫిబ్రవరిలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. ఈనాడులో వచ్చిందంటే గుంటూరు జిల్లా పల్నాడు నుంచి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే మరి ఇది మెగా కాదు, ఇది దగా డిఎస్సి జగన్మోహన్ గారు పెట్టారు, 6,000 పోస్టులు తీశారు. మరి ఇక్కడ చూస్తే సుమారుగా 50,892 పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులు పిలుస్తాడా, నిరుద్యోగులను మరి మోసం చేస్తారని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిబ్రవరిలో 50,000 పైగా పోస్టులు ఇక్కడ ఉన్నాయి అని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగింది. మరి ఈరోజు చూస్తే 16,000 పోస్టులు మరి పిలిచారు. మిగతా పోస్టులన్నీ కూడా పిలవాలని చెప్పి మరి అయ్యన్నపతి గారిని కోరుతాను. ముఖ్యంగా మన నర్సీపట్నంలో సుమారుగా మరి 5,000 పైగా మరి అందరూ అర్హులు ఉన్నారు కనుక వారందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక దయచేసి వారిని కూడా మరి పిలవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్పారు వాళ్ళు, ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటివరకు కూడా పెన్షన్లు 60 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇస్తాం, సుమారుగా 40,000 మందికి ఇచ్చాం. మరి ఇప్పుడు అదనంగా ఎవరైతే 50 సంవత్సరాల నుంచి 59 వరకు ఉన్నారో సుమారు 21,000 మంది ఉన్నారు నర్సీపట్నం నియోజకవర్గంలో. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి 21,000 మంది ఉన్నారు కనుక వాళ్ళు కూడా 4,000 రూపాయలు తొందరగా మరి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అయ్యన్నపతి గారిని కోరుతున్నారు. వారు కూడా వెయిట్ చేస్తున్నారు సార్. అలాగే ముఖ్యంగా వాలంటీర్లు కూడా మరి 10,000 జీతం ఇస్తున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 1,600 మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళని కూడా మరి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు గౌరవవేతనం ఇవ్వాల్సిందిగా మరి మీ ద్వారా కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చేస్తే ఈరోజు సామాజిక పెన్షన్ కూడా పెంచారు, నిజంగా సంతోషం. 4,000 రూపాయలు ఇచ్చారు. సుమారుగా 40,000 మంది పైగా ఉన్నారు. అలాగే అందులో ముఖ్యంగా దివ్యాంగులకు మరి 3,000 నుంచి 6,000 కూడా పెంచడం సంగతి చూస్తున్నాం. వాళ్ళు కూడా పెన్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఆటో కార్మికులకు చూస్తే మరి 15,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అలాగే ఆటో కార్మికులు కూడా 9,000 మంది మరి నర్సీపట్నం నిధులు ఉన్నారు కనుక వారందరికీ కూడా మరి తొందరగా ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, మరి ఏదేమిటి కూడా అయ్యన్నపతి గారిని కోరుతా, మీరు ఇచ్చే హామీలందరూ కూడా మరి నర్సీపట్నం నిధులు ప్రజలందరూ కూడా అందించాలి. ప్రజలందరూ చూస్తున్నారు, ఎందుకంటే మీ మేనిఫెస్టోని ఆకర్షించి మరి అయ్యన్నపతి గారు వస్తే మనకు మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాల మీద అందరూ కొన్ని వేలాది మందిగా మనం చూస్తున్నారు కనుక దయచేసి ఆ కార్యక్రమాలను కానీ త్వరలో చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, లేని పక్షంలో మేము ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ మరి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, మరి రాబోయే రోజుల్లో మళ్ళీ మా పార్టీకి సంబంధించి పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి ప్రజల తరపున ఏ విధంగా కార్యక్రమాలు చేయాలని దాని మీద నేను చేస్తానని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్. నమస్కారం.